సారీ అత్తయ్య గారు, నేను అంత దూరం ఆలోచించలేదు. ఉద్ధరించారు. మీకు పని అప్పచెప్పడం నాది బుద్ధి తక్కువ. ఎన్నాళ్ళకు ఒప్పుకున్నావు? ఏమని? నీకు బుద్ధి తక్కువ అని. నోరు ముయ్యాలి. సర్లే, మొత్తానికి ఆ కళ్యాణికైతే గోధుమ పిండిలో గాజు పెంకులున్న విషయం తెలీదు. ప్రస్తుతానికి మనం బతికిపోయాం. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. ఎవరో కావాలనే నేను రాసిన లెటర్ మార్చారు. వెంటనే కళ్యాణిని కాపాడాలి. గాజు పెంకులున్నవి ఈ గిన్నెలోనా, ఈ డబ్బాలోనా? నాకు తెలిసి ఈ డబ్బాలోనే గాజు పెంకులుంటాయి. అయ్యో, గోధుమ పిండి అంతా పడిపోయింది కళ్యాణి. ఇదెలా పడింది? అది అది ఈ డబ్బా తీసి అక్కడ పెట్టబోయాను. పొరపాటున కింద పడి పిండి అంతా నేలపాలైపోయింది. కొంచెం ఆ పిండి తీసి ఆ డబ్బాలో వేయవా? మీరొక్కరు చాలు నాతో డబుల్ పని చేయించడానికి. అయినా ఈ డబ్బా మిమ్మల్ని ఎవరు తీయమన్నారు? సరే సారీ, కొంచెం క్లీన్ చేయవా? నా కర్మ. దీంట్లో లేవు, మరి ఎక్కడున్నాయి? చూసారా, మనం లెటర్ మార్చినా సరే తన తెలివితేటలు చూపించి కళ్యాణిని గోధుమ పిండి కలపకుండా ఆపాడు. ఇప్పుడు ఆపితే ఏమైందమ్మా? ఆ పిండి ఎత్తిన తర్వాతైనా పిండి కలపాలి కదా. లేదు, ప్రసాద్ మల్లికార్జున ఇంట్లో ఉన్నారంటే మన ప్లాన్ని అమలు చేయనివ్వటం కష్టం. అందుకే వాళ్ళిద్దరికీ ఏదో ఒక పని చెప్పి అర్జెంటుగా ఇంట్లో నుంచి పంపించేయాలి. కరెక్ట్ అమ్మా. పదండి, ఏదో ఒక పని చెప్పి వాళ్ళిద్దరిని ఇంటి నుంచి బయటికి పంపిద్దాం. మీరింకా కిచెన్ లో ఏం చేస్తున్నారు? ముందు వెళ్ళండి. ఇంకా మీరిక్కడ ఏమీ ముట్టుకోకండి. స్వామి, హారతి కొండెక్కిన దగ్గర నుంచి నా మనసెందుకో కీడు శంకిస్తోంది. కుస్తీ పోటీలకి వెళ్లబోతున్న నా కూతురికి ఎలాంటి హాని జరగకుండా వెళ్లిన చోట విజయం వరించాలని ఆశీర్వదించి క్షేమంగా తనని ఇంటికి తీసుకొచ్చే భారం నీదే తండ్రి. అయ్యో, చూసుకోవాలి కదా, అంత పరధ్యానం ఏంటమ్మా? ఏం ఆలోచిస్తున్నావమ్మా? రాములమ్మా, అమ్మ ఏదో ఆలోచిస్తూ కొంగుకి నిప్పంటించుకుంది నాన్న. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఏంది రాములమ్మా ఇది? ఎందుకంత పరధ్యానంగా ఉన్నావు? త్రుటిలో ప్రమాదం తప్పింది, లేదంటే ప్రాణాల మీదకి వచ్చుండే తెలుసా? అసలు కొంగుకి నిప్పంటుకున్నా తెలియనంతగా ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏంటోనే, ఇంట్లో ఉదయం హారతి కొండెక్కిన దగ్గర నుంచి మనసు కీడు శంకిస్తోంది. మీ అక్కకేమవుతుందోనని భయంతో ఒళ్ళంతా వణికిపోతుంది. రాములమ్మా, తల్లిగా నువ్వెంత తల్లడిల్లిపోతున్నావో జరిగిందంతా తలుచుకుని
ఎంత భయపడిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను.